ఏయ్ వీణా, ఏయ్ 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 మీరెక్కడ చెప్పు. మేరా ఎప్పుడో ఏయ్ వీణా మీరెక్కడ చెప్పాను సార్ చెప్పు. మేయర్ గారు బేకన్ ఫ్యాక్టరీలో దిగారు సార్. ఫ్యాక్టరీలోనా? నేను అడిగే దానికి సమాధానం చెప్పు. చెప్తా. ఇంత చలిగా ఉంది ఇక్కడ. ఇది అడగటానికి వచ్చావా? బయటికి రా చెప్తా. ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? గొంతు మార్చి చెప్పు. నువ్వు మేయర్వి కాదు, అవును కదా? నువ్వు మేయర్ కొడుకు రాంబాబువి, అవునా? అంటే నువ్వు రాంబాబు కూడా కాదా? నీకేం పిచ్చా? ఒకప్పుడు వేళాకోళంగా ఉందా? అసలు నువ్వెవరు? ఎందుకు ఈ వేషం వేసావు? చెప్పు. చెప్పకపోతే కత్తితప్పుడు చేస్తాను. మేయర్ ఎక్కడున్నాడు చెప్పు. చెప్పు. మాంసానికి డ్రెస్ చేశారేమిటి? ఆళం పగలగొట్టుంది. ఖచ్చితంగా వాడు వచ్చి ఉంటాడు. ఇదంతా నీ కారణంగా జరిగింది. మొత్తం ప్లాన్ నాశనం అయింది. వాడు వెళ్ళి పోలీసులకు చెప్పినా చెప్తాడు. ముందు శవం తీసేయాలి. ఎక్కడ పెడతావు? ఇంట్లో ఫ్రీజర్ ఉందిగా, దాంట్లో పెడదాం. పట్టు. ఇప్పటికి 10 సార్లు లేవటం ఆరవటం పడిపోవడం జరిగింది. నీకు నీళ్లు పోసి పోసి సిటీకి వాటర్ ప్రాబ్లం వచ్చేలాగుంది. సమయానికి నా పొట్టలో ఈ వాటర్ బ్యాగ్ ఉంది కాబట్టి సరిపోయింది. నాకంతా అయోమయంగాను గజిబిజిగాను ఉంది. ఇంతకీ నువ్వెవరివి? మళ్ళీ నువ్వు కళ్ళు తిరిగి పడిపోకుండా ఉంటానంటే చెప్తాను. చెప్పు. నా పేరు చంద్రం. చంద్రమా? ఇది నిజమా? కాస్త నిజం. అంటే నా పూర్తి పేరు కారంచేడు సత్యహరిశ్చంద్ర వరప్రసాదరావు. అయ్యో, మేయర్ కాదు, రాంబాబు కాదు, చంద్రం కాదు, కారంచేడు హత్య అసలు ఎవరు నువ్వు? చంద్రం, ఈయన వల్లభరావు గారని పెద్ద కాంట్రాక్టర్. నువ్వు చాలా బాగా డాన్స్ చేసావు బాబు. నువ్వు బాగా చదువుకున్నావని, ఏవో కష్టాల్లో ఉన్నావని విఠల్ చెప్పాడు. ఏమైనా నీలాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ కష్టపడడం చూస్తుంటే నాకు దేశం మీద జాలి వేసేస్తూ ఉంటున్నాయా. సరే, నీతో నీ పక్కన డాన్స్ చేసిన అమ్మాయి దివ్య అండి. నువ్వు బాగా డాన్స్ చేసావని చెప్పడం నా ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ. దివ్య, ఎందుకయ్యా నేను నీతో మాట్లాడాలి? ఏమిటి ఏం కాదండి, పెద్ద కాంట్రాక్టర్. నమస్కారం చెప్పు. నమస్కారం. నమస్కారం అమ్మా. చూడు బాబు, చూసారట. ఈ డబ్బు ఉంచుకో. నువ్వు వెళ్ళమ్మా. నీ గురించి అంతా చెప్పాడయ్యా. మీ అమ్మగారికి ఒళ్ళు బాగోలేదు కదా. ఈ డబ్బు తీసుకెళ్ళి ఆవిడ హాస్పిటల్లో జాయిన్ చేయి. ఆవిడ జబ్బు బాగుపడిన తర్వాత నువ్వు నా దగ్గర రా, నేను నీకు ఉద్యోగం ఇస్తాను. అవును, ఈ అమ్మాయి నీకేమైనా బంధువా? లేదు సార్. ఆహా, నువ్వు ఎప్పుడైనా టీవీ ప్రోగ్రామ్ యాక్ట్ చేసావయ్యా? లేదు సార్. నువ్వమ్మా? లేదండి. నాకు తెలిసిన ఓ ప్రొడ్యూసరు అతనయ్యా, పాపినీడు డాన్స్ తెలిసిన హీరో హీరోయిన్ల కోసం వెతుకుతున్నాడు. నువ్వు పని చేయి, రేపు సాయంకాలం డీలక్స్ కాంటినెంటల్కి వచ్చి నీ పేరు నువ్వు తీసుకుని నువ్వు వెయిట్ చేయి.
నేను ఆ ప్రొడ్యూసర్ తీసుకుని సరాసరి అక్కడికి వచ్చేస్తాను. బిల్లు నేనే పే చేస్తాను. నీకు మంచి ఫ్యూచర్ ఉందయ్యా. వస్తాను. నమస్కారం అమ్మా. చంద్రం, రేపు ఉదయం తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయి. అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేసి వల్లభరావు తీసుకొస్తానన్న టీవీ ప్రొడ్యూసర్ని కలవటానికి హోటల్కి వెళ్ళి నా పేరు మీద రూమ్ తీసుకున్నాను. రూమ్లో ఉండగా వల్లభరావు వచ్చి టీవీ ప్రొడ్యూసర్ని రిసీవ్ చేసుకుని తీసుకురా అని నన్ను కిందకి పంపాడు. వెధవలా వెళ్ళాను. నేను కారిడార్లో ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తుంటే నా పక్కనున్న అమ్మాయిలు మగాళ్ళ కోసం వెయిట్ చేస్తూ వచ్చిన వాళ్ళు వెంటే లోపలికి వెళ్తున్నారు. వాళ్ళు వేసలని ఆలస్యంగా గ్రహించాను. నా మనసు ఏదో కీడు సింకించింది. వల్లభరావు మీద అనుమానం వచ్చింది. పైకి వెళ్ళాను. ఇంకా ప్రాణం ఉందో లేదో అని చూస్తున్నారా రాస్కెల్? బంగారం లాంటి అమ్మాయిని బలి తీసుకున్నావు కదరా. చూస్తారా? పట్టుకోండి. ఏమిటో అన్నది అపంశుభం తెలియని అమ్మాయిని మానభంగం చేస్తూ నన్ను చూసి మేడం మీద తోసేసి ఇంకా ఏం జరిగిందని నన్ను అడుగుతున్నావా? నువ్వు చేస్తావు అంటూ ఆ నేరాన్ని నా మీద మోపి సాక్ష్యాలుగా నా చేతికున్న దివ్య గోళ్లగాట్లు, నా పేరును తీసుకున్న రూము చూపించాడు. అంతా నిజమని నమ్మారు. అయితే శిక్ష నుంచి నేను తప్పించుకునే దారే లేదా? తప్పించుకునే దారి లేదు కానీ శిక్ష తగ్గించుకునే దారి ఉంది. జడ్జి గారి ముందు నేరం ఒప్పుకుంటే. చెయ్యని నేరం నేను ఎందుకు ఒప్పుకోవాలి? అబ్బబ్బబ్బా, నేను ఇంతగా ఆలోచించి చెబుతుంటే మళ్ళీ ఆ మాట రిపీట్ చేస్తావేమిటి? నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా వాగావంటే పిచ్చివాడనుకుని పిచ్చాసుపత్రిలో పాడేస్తారు. ఏది బెటర్, చేయలే పిచ్చాసుపత్రే? మీ కుడి చెయ్యేది? ఆ చెయ్యి ఇలా పెట్టి దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని చెప్పండి. మీ కుడి చేయదే? ఈ చేయి ఇలా పెట్టి దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనని చెప్పండి అని మీరు చెప్పాలండి. మీరు చెప్పాలండి. అబ్బబ్బా, మీరు చెప్పండి. మీరు చెప్పండి. ఇదే సార్ భగవద్గీత. ఆర్డర్ 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 ఆర్డర్. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, యు మే ప్రొసీడ్. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, యు మే ప్రొసీడ్. రైట్. యువర్ ఆనర్. యువర్ ఆనర్. ఏంటి? యువర్ ఆనర్. యువర్ ఆనర్. ఇతను వరుస చూస్తుంటే బిహేవ్ యువర్ సెల్ఫ్. బిహేవ్ యువర్ సెల్ఫ్. వాట్ ఇస్ దిస్? What is this echo? యువర్ ఆనర్, Your Honor, he's acting. He's acting. Now look here. This is This is contempt of court. Hey, mister. Ago. Hello. Hey. Your Honor, this court is... Sorry. Hey, mister. Constables, పట్టుకోండి. నేను నటుడిని కదా, బాగా ఓవర్ యాక్టింగ్ చేసి అందరినీ నమ్మించి జైలు శిక్ష తప్పించుకున్నాను. కానీ పిచ్చాసుపత్రిలో పడ్డాను. అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాను. ఒకవైపు హాస్పిటల్లో ఉన్న అమ్మను చూసుకోవాలని ఆశ, మరోవైపు ఆ పిచ్చివాళ్ళ మధ్య బ్రతకలేని నిరాశ. అందుకే తప్పించుకోవాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో త్రిపాఠి కంట్లో పడ్డాను. అతను డాక్టర్ని లోపరుచుకుని నన్ను బయటికి తీసుకొచ్చి ఈ వేషంలో పెట్టాను. ఇవన్నీ నిజాలైతే గతంలో నాకు చెప్పినవన్నీ అబద్ధాలే అన్నమాట. ఒకటి తప్ప. ఏమిటది? వద్దులేండి, అనవసరం. ఏమిటో చెప్పండి. చెప్పిన ప్రయోజనం ఉండదులేండి. చెప్పండి, నాకు తెలియాలిగా. నేను మిమ్మల్ని ప్రేమించానని చెప్పింది మాత్రం నిజం. అడిగారని చెప్పాను కానీ దాని గురించి మీరు ఎలా నమ్మను? ఎలా నమ్మను? ఏమిటి?
అదే ఇప్పుడు మీరేదో అన్నారు కదా, ఎలా నమ్మను? ఎలా ఎలా నమ్మించగలను? గోల్డ్ గిల్లుకుంటూ సిగ్గుతో చెప్పమంటావా? కళ్ళల్లో కళ్ళు బట్టి చెప్పమంటావా? చేతిలో చెయ్యేసి చెప్పమంటావా? కౌగిలించుకుని చెప్పమంటావా? మాటలేనా? ఎక్స్క్యూస్ మీ. సారీ. అలవాట్లు